హాయ్ అండి, అందరికీ నమస్తే. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫస్ట్ డైలీ రొటీన్ పెట్టడం అండి. ఫస్ట్ టైం నేను ఎప్పుడు పెట్టలేదు. నేనైతే ఈరోజు ఉగాది పండుగ రోజు మేము ఏ విధంగా చేసుకుంటున్నాను చూపిస్తున్నాను. పొయ్యి మొత్తం నీట్గా తుడుచుకొని, బొట్లు పెట్టుకొని, కట్టెల పొయ్యి, గ్యాస్ పొయ్యి అన్నీ నీట్గా పెట్టుకున్న తర్వాత తూడ్చి బండలు తూడ్చేటప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసిన తర్వాత బయట మొత్తం నీట్గా తూడ్చి ముగ్గు వేసి పెట్టానండి. తర్వాత అందులోకి నేను అంట్లు తోమేసి పక్కకు పెట్టేసిన తర్వాత నీళ్లు పెట్టేసి మనం కలశం కూడా ఉంది కదా, ఈశాన్య మూల కలశం కూడా తీసేసి పూజ సామాన్లు అన్నీ నీట్గా చేసుకోవాలని ఆ కలశంలో ఉన్న నీళ్ళు అయితే నేను ఎప్పుడు తులసమ్మకే పోస్తానండి. ఎందుకంటే ఎక్కడ పోయకూడదు, తులసమ్మకే పోయాలి. తర్వాత పూజ సామాన్స్ అన్నీ నీట్గా చేసుకుంటున్నాను. తర్వాత స్నానం చేసేసిన తర్వాత పూజ చేసుకోవడానికి ఈ విధంగా రెడీ అవుతున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత మొత్తం నీట్గా మనము పూజ చేయాలి అంటే ముందుగా మనం నీట్గా రెడీ అయిన తర్వాతనే పూజ చేయాలండి. మనం ఎలా అంటే అలా రెడీ కాకూడదు. పూజ చేసేటప్పుడు మంచిగా రెడీ అయిన తర్వాత పూజ చేసుకోవాలి. తర్వాత నేను ఈరోజు పెద్ద పండగ, మనకు తెలుగు వాళ్ళకి పెద్ద పండగ కాబట్టి నేను ఫస్ట్ అన్నం పెట్టాను. అన్నం పెట్టిన తర్వాత బ్యాళ్ళు పెట్టానండి. ఎందుకంటే మనము బచ్చాలు, కుడుములు చేసుకోవడానికి మనకు ముఖ్యంగా అది కాబట్టి అన్నం పెట్టిన తర్వాత నేను బచ్చాలు పెట్టడానికి పెడుతున్నాను. ఈ తర్వాత పప్పు నానబోసానండి. పప్పు నానబోసి నేను పప్పు కూడా పెడుతున్నాను. ఎందుకంటే మనము ఈ శ్రీ పరాభవ సంవత్సరం అందరికీ మంచిగా జరగాలి, అందరూ బాగుండాలి, మన వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి, ఇప్పుడైనా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, వ్యూస్ ఇంకా ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైనా మీరు కొత్తగా చూసినట్లయితే మన వీడియోస్ సపోర్ట్ చేయండి. నేనైతే డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను. షార్ట్ వీడియోస్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ అప్పుడప్పుడు కానీ పెడుతూ ఉంటాను. కానీ చాలా స్లో ఉందండి. ఇప్పుడే అండి ఫస్ట్ టైం నేను పెట్టడము ఇవి డైలీ రొటీను, ఎప్పుడు పెట్టలేదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను బ్యాళ్ళు ఉడుకుతున్నాయండి. తర్వాత మనకు పూజా సామాన్లు నీట్గా కడుక్కునేవి ఉన్నాయి కదా, వాటిని నీట్గా తూడ్చి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే మరకలు అనేది రాకుండా ఉంటాయి. పూజ గది కూడా నీట్గా తూడ్చుకోవాలండి. ఈ విధంగా నీట్గా తూడ్చుకున్న తర్వాత మాకు జమలమ్మ కుండ ఉంది అమ్మవారిది. అమ్మవారిని నీట్గా తుడిచి చున్నం పెట్టి, కుంకుమ, పసుపు, బొట్లు పెట్టి మంచిగా అమ్మవారిని అలంకరించుకోవాలి. ఎందుకంటే మనం ఆ దేవుడికి అలంకరణనే ముఖ్యము. ఎవరికైనా సరే, ఏ దేవుడికైనా సరే అలంకరణ ముఖ్యమండి. అలంకరణ అనేది ముఖ్యంగా అందుకోసమని ఫస్ట్ దేవుడి పూజ పని అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా మొత్తం చూడండి అన్ని పూజ పనులు మొత్తం చేసేసుకుంటున్నాను. తర్వాత మనకు ఎప్పుడైనా సరే పొద్దున్నే మాడాకు కట్టుకోవాలి. కాకపోతే కొంచెం లేట్ అయింది. చేసుకుంటూ మాడాకు తెంపుకొచ్చిన తర్వాత కడపలకు మాడాకు కట్టుకోవడము, మనకు దేవుడి పూజ గదికి మాడాకు కట్టుకోవడము అలా చేస్తున్నాము. ఎందుకైనా మనము అమ్మవారికి నేను జమలమ్మ కుండ ఉంది కదా, అమ్మవారికి పువ్వులు అలంకరించి పువ్వులు కట్టాను. తమలపాకులు అన్నీ కట్టి అమ్మవారిని గుడి అలంకరణ నీట్గా మంచిగా పెట్టుకోవాలని ఈ విధంగా పెట్టుకుంటాను ఎప్పుడైనా నేను. అంతా అయిపోయిందండి. పూజ పని ఇప్పటివరకు అయితే మొత్తం అయిపోయింది. పూజ మొత్తం అయిపోయిన తర్వాత నేను అసలు మనకు కావాల్సింది భక్తి, ఏం అవసరం లేదు. భక్తి ఒక్కటి ఉందంటే మనం అనుకునే ఖచ్చితంగా నెరవేరుతాయండి. పూజ మనకు ఎప్పటికైనా మనశ్శాంతిని ఇస్తుంది. మనం చేసుకునే పని సంకల్పం నెరవేరుతుంది. నేను ఇప్పుడు వంకాయ, ఆలుగడ్డ కలిపి సాంబారు చేశాను. తర్వాత కుడుములు చేస్తున్నామండి. కుడుములు అల్లేటప్పుడు కుడుములు రేకులు పట్టి అల్లాము. ఇప్పుడు మళ్ళీ కాల్స్తున్నామండి. ఈ విధంగా కాల్చిన తర్వాత మేము అన్నీ కాల్చలేదు, కొన్ని మాత్రమే దేవుడికి నైవేద్యాలకని తర్వాత కాల్చామని అలాగే పెట్టాము. ఇప్పుడు దేవుడికి నైవేద్యాలు అరటాకులోనే పెడుతున్నానండి. అసలైంది అంటే ఉగాది పచ్చడి లేనిదే పండగ అనేది ముందుకు పోదు అని అంటారు కదా, అలాగా తీపి, ఒగురు, పులుపు, చేదు అన్నీ ఉండాలి. అన్నీ కలిపి ఈ విధంగా చేసుకుంటేనే మనకు పండగ అనేది మనకు గుర్తుకొస్తుంది. నేను ఉగాది పచ్చడి ప్రతి సంవత్సరం చేశానండి.
ఎప్పుడు నా పెళ్ళి అయినా అప్పుడైతే నాకు అంతగా తెలియదు. నేను నా పెళ్ళైన 3 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉంటాను. ఇప్పుడు చూడండి, ఉగాది పచ్చడి మనం దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం చేసుకోవాలి. మనం దేవుడికి ఈ విధంగా పెట్టిన తర్వాత మనం ఉగాది పచ్చడి తీసుకోవాలి. చాలా మంచిది, ఖచ్చితంగా తాగాలి అండి. నా పూజ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత నేను హారతి ఇచ్చి టెంకాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చానండి. మన సంకల్పం అనేది మనం కరెక్ట్గా ఉన్నట్లయితే నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు వీడియో పెట్టలేదండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒకే ఒక లైక్ నాకు ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. నేను ఎలాంటి వీడియోస్ పెట్టాలో కూడా చెప్పండి. ఎందుకంటే మామూలుగా న్యాచురల్ ఫార్మింగ్ వీడియోస్ పెడుతూ ఉండడం వల్ల 2 years అవుతుంది, ఇప్పటికీ అసలు గ్రోత్ అనేది లేదండి. అందుకోసమని మళ్ళీ నేను సాంగ్స్ కానీ, కామెడీ కానీ, ఇలాంటి వీడియోస్ కానీ పెడుతున్నాను. అందుకోసమని చెప్తున్నానండి. ఏ వీడియోస్ పెట్టాలో కూడా కొంచెం సజెషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ఇది ఈశాన్యం కలశం పెట్టానండి. థ్యాంక్ యూ సో మచ్.